one of my friends suggest me the resource consultancy, which was already satisfied with this consultancy, and he is recommended to me this consultancy. Firstly, I thought this is the one that it is free for the students who are going for the masters in the USA or UK, any country. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తర్వాత నేను రిసోర్స్ కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే ఫ్రీగా చేస్తున్నారు కదా, కన్సల్టెన్సీ మంచిగానే ఉంటుందా లేదంటే ఏమన్నా ఫ్రాడ్ ఉంటుందా అని హానెస్ట్గా నేను అదే అనుకొని అందులోకి వెళ్ళాను. అసలు చూద్దాం ఒకవేళ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకొని వెళ్ళాను అనమాట. అంటే బాగుంటుందా లేదా అని చెప్పి. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్న రిసోర్స్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడంతా అట్మాస్ఫియర్ కానీ లేదంటే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అందులో ఉన్న స్టాఫ్ మంచిగా ఎలా చెప్పాలి, ఎలా గైడ్ చేయాలి, అందులో ఉన్న మెంటర్స్ అందరూ మంచిగా అనిపించారు. వాళ్ళు చెప్పడం కూడా బాగా చెప్పారు. సో నాకు ఓకే బాగానే ఉంది, ఇందులోనే చేరిపోదాం అనుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇందులోకి చేరకముందు చాలా కన్సల్టెన్సీని చూశాను. హానెస్ట్గా చెప్తున్నాను కదా, చాలానే చూసి తర్వాత ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే అందులో నాకు బాగా మెంటర్స్ అనేవాళ్ళు బాగా గైడ్ చేయడం స్టూడెంట్స్ని, లేదంటే మంచిగా ప్రాపర్ వే అంటే ప్రాసెస్ అనేది ప్రాపర్ వేలో స్టెప్ బై స్టెప్ చేయడం అలా నాకు బాగా నచ్చింది. సో దట్ నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా ఇదే చేద్దాము, దీంట్లోనే జాయిన్ అవుదాము అని చెప్పి. ఒకవేళ సరిగా లేకపోతే తర్వాత మళ్ళీ వేరే దానికి కూడా చేరిపోదాము అని చెప్పి అనుకున్నాను, ఒకవేళ బాగోకపోతే. ఎందుకంటే మాస్టర్స్ కదా, నేనెందుకు రిస్క్లో పడాలి అని చెప్పి తర్వాత జాయిన్ అయ్యి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మా నాకు మెంటర్ ఎవరు, రాజు సార్ అని ఆ సార్ వచ్చారు. ప్రాపర్గా గైడ్ చేయడము, మెంటర్ ఫస్ట్ కాలేజెస్ పెట్టడము, అంటే నాకు ఈ కాలేజెస్ కావాలంటే వాటన్నిటిని లిస్ట్ చేసుకొని అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్పి గైడ్ చేయడము మంచిగా. నా ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటే లాస్ట్ ఎండింగ్ టైంలో, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంలో, అన్ని యూనివర్సిటీస్ క్లోజ్ అయ్యే టైంలో, ఆ టైంలో నేను పెట్టడం జరిగిందనమాట, అప్లై చేయడం జరిగింది. ఆ అప్లై చేసిన వాటిలో నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే వస్తుందా రాదా, అంటే అడ్మిట్ వస్తుందా రాదా, ఎందుకంటే లాస్ట్లో అప్లై చేసాము. ఫస్ట్లో వచ్చిన వాళ్ళకే I-20s ఇంకా స్కాలర్షిప్ ఏమో వస్తుంది. ఎవ్రీ డే I used to come to the resource and I used to give the mock interviews for the వీసా ఇంటర్వ్యూ. చాలా అంటే ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పి నాకు నాగేంద్ర సార్, ఇంకా తేజ సార్, శ్రీనాథ్ సార్ చాలా హెల్ప్ చేశారు ఇందులో నాకు. ఎందుకంటే ఎవ్రీవన్ యూస్ టు గైడ్ అనమాట. అందులో ఉన్న కన్సల్టెన్సీలో ఉన్న ఎవ్రీ మెంటర్ యూస్ టు గైడ్ ఎవ్రీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ద వన్ పర్సన్. అంటే ఒక్క మెంటర్ ఒక్క స్టూడెంట్కే చేయాలని అట్లా ఏమి ఉండదు. మనం ఎవరిని ఏం డౌట్ అడిగినా, లేదంటే ఎవరిని ఏం కావాలని లైక్ ఎవరిని ఏ హెల్ప్ అడిగినా దే యూస్ టు డూ అనమాట. సెంట్రీలో చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ అక్రమ్ సార్తో ఇలా చెప్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇంకా ఎలా చెప్పాలి, వే ఆఫ్ టాకింగ్, ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలి, మాక్ ఇంటర్వ్యూ సెషన్లో చాలా భయపడ్డాను. అంటే ఏమవుతుంది, ఎలా చెప్తాము మనము అని చాలా భయం ఉండేది. అండ్ వేరే వాళ్ళ రివ్యూస్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు అలా చెప్పారు, నేను ఎలా చెప్తాను అని చెప్పి చాలా భయపడ్డాను. ఎవ్రీవన్ యూస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. కానీ తేజ సార్ మాత్రం చాలా మోటివేట్ చేశారు. అట్లా ఏముండదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చాలా మోటివేట్ చేశారు. బట్ రిసోర్స్ కన్సల్టెన్సీ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. హానెస్ట్ రివ్యూ ఏంటంటే, మీరు చేరిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరు అరే ఎందుకు చేరాను అనే థాట్ మాత్రం ఖచ్చితంగా రాదు మీకు. నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రిసోర్స్ కన్సల్టెన్సీ మీద. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హానర్డ్ టు బీ ఇన్ దిస్ one of the student in the resource consultancy. And thank you so much to the mentors and the staff who are helpful to me in this process. And I'm so overwhelmed to this resource consultancy. So thank you.